టీడీపీ ప్రభుత్వం తనపై నమోదు చేస్తున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి తనను ఇబ్బందులు పెడుతూనే ఉందని, తాజాగా జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏపీలో ఉండట్లేదు. ఈ ముగ్గురి శాశ్వత నివాసం హైదరాబాద్. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు 71, నారా లోకేష్ 77, పవన్ కళ్యాణ్ 100 సార్లకి పైగా ప్రజాధనంలో స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం టు హైదరాబాద్ తిరిగారు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అసలు ఎక్కడ ఉంటున్నారో మీ అందరికీ తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా. వీళ్ళ శాశ్వత నివాసం చంద్రబాబు నాయుడు గారిది జూబ్లీహిల్స్ హైదరాబాద్, నారా లోకేష్ గారిది జూబ్లీహిల్స్ హైదరాబాద్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మాదాపూర్ అండ్ ఫామ్ హౌస్ హైదరాబాద్. వీళ్ళు ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 71 సార్లు హైదరాబాద్ టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్స్ లేదా స్పెషల్ హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ ఆర్ స్పెషల్ హెలికాప్టర్ మాదాపూర్ టు ఏదైతే గన్నవరం అంటే హైదరాబాద్ టు గన్నవరం. సేమ్ నారా లోకేష్ 77 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 71, నారా లోకేష్ 77, పవన్ కళ్యాణ్ 123 సార్లు. ఇది హైదరాబాద్ టు గన్నవరం. వాళ్ళ డబ్బులతో తిరగల, ప్రజల డబ్బులతో, ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా. ఒక మంత్రికి స్పెషల్ హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ హెలికాప్టర్. ఉప ముఖ్యమంత్రి ఈజ్ ఆల్సో మంత్రి. మామూలుగా అయితే ముఖ్యమంత్రికి ఉంటుంది స్పెషల్ హెలికాప్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఖర్చు నెలకి 1,44,00,000 అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,37,00,000. 1,44,00,000 ఎక్కడ, 6,37,00,000 ఎక్కడ? 6.5 కోట్లు దాదాపుగా నెలకి. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి
యలమంచిలి రూరల్ అండ్ ఫైర్ ఆఫీస్ కాలనీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో మండలం రేగుపాలెం యలమంచిలి రూరల్ అండ్ ఫైర్ ఆఫీస్ కాలనీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 1వ తేదీన ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కృషి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా పురోగమిస్తుందని, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణ వలన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధిని చేకూర్చాలని, ఇది దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుక అని తెలిపారు. ప్రధానమంత్రి గారు జీఎస్టీ తగ్గించారు. తగ్గించడం వల్ల ప్రతి ఒక్కటి కూడా తగ్గింది. మన నిత్యావసర వస్తువులే కాదు, ఇప్పుడు ఈరోజు రైతులకి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ట్రాక్టర్ మీద ఎంత పర్సంటేజ్ ఎంత డబ్బులు తగ్గాయి అనే దాని మీద మరి ఈరోజు ఇక్కడ చూపిస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువు మీద కూడా జీఎస్టీ తగ్గింది. ఈరోజు ట్యాక్స్ తగ్గింది. ట్యాక్స్ వల్ల మొత్తం వస్తువుల రేట్లన్నీ కూడా తగ్గినాయి. దీనికి ప్రధానమంత్రి మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. దేశం మొత్తం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ బెనిఫిట్ అందించేటట్టు చేశారు. మీకు ప్యాంప్లెట్ కూడా ఇచ్చాం. నిత్యావసర వస్తువులు ఎలా ఆదా అయినాయి, అలాగే బ్రాండ్స్ ఉన్నాయి ఎలా ఆదా అయినాయి, పిల్లల కోసం ఎలా ఆదా అయింది అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా, అదే మెడికల్ ఎలా ఆదా చేయగలిగాం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న 22వ తారీఖు నుంచి మరి జీఎస్టీ తగ్గించడం వల్ల అన్ని సరుకులు అన్ని వస్తువులు కూడా తగ్గటం జరిగింది. దీనికి మరి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా దత్తిలో పేదల సేవలో కార్యక్రమంలో పెన్షన్లు పంపిణీ చేశారు. 2029 నాటికి అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని అన్నారు. మొదటి తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు. మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని, తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో
ఈ ఒక్క కార్యక్రమంలో ఏపీలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో విశేష స్పందన లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం టెక్కలి మండలం బండువాడలో జరిగిన ఒక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతున్నాయని, ఏడాదిలో ఏపీ గ్రామాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతాయని మంత్రి అన్నారు. చాలా డబ్బు అయిపోతుంది, జిల్లా వరకే పెట్టండి అన్నారు, మేము ఒప్పుకోలేదు. పాత జిల్లా పెట్టండి అన్నారు. లోకేష్ బాబు గారు అయితే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా బస్సు ఎక్కే కార్యక్రమం తీసుకున్నాం. బస్సులు ఆడవాళ్ళతో నిండిపోయాయి. మొన్నటి వరకు ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కే వాళ్ళ నోటికి మన శ్రీశక్తి పెట్టక ముందు ఈ రోజు 90 మంది ఎక్కుతున్నారు. అంటే ఆక్యుపేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇంకా బస్సులు అవసరం. ఇంకొక సంవత్సరం ఆగండి, ఈ రాష్ట్రంలో ఈ బస్సులు ఉండవు, అన్ని కరెంటు బస్సులే వస్తాయి. ప్రతి గ్రామానికి వస్తాయి ఏసీ బస్సులు. కరెంటు బస్సు అంటే ప్రతిదీ ఏసీ వస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులన్నీ కొని ఇంకా ఎక్కడ అవసరం ఉంది, ఇంకా ఏ గ్రామానికి అవసరం ఉంది, అందరికీ బస్సులేసి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా శ్రీశక్తి కింద బస్సులు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీన పెన్షన్ అందజేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నం చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను, ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలం. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశీలన ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా 2 రోజులు 10 రోజులు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఐదుకు 50 లక్షలు అవుతుంది, ఇస్తాను. అంటే భీమబోయినపాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను, మీ కన్నా కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లు వేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తిరుగుతుంది? ఇచ్చాను మొన్న, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను. మీకు అనుమానం లేదు, 50 లక్షలు కాదు 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 8 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను వేసినంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు, నర్సీపట్నంలో, నాతవాడలో పెట్టవచ్చు, నర్సీపట్నంలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటంటే పౌడరు, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు ఉన్నారనుకుంటున్నా, అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు 500